చాలా చక్కగా కార్యం చేస్తున్నందుకు థ్యాంక్స్. నా బాడీలో డైజెస్టివ్ సిస్టమ్, హార్ట్, కిడ్నీస్, అంగానికి, ఆర్గన్కి థ్యాంక్ యూ. ఈ ప్రకృతికి, మొక్కలకి, పంచతత్వకి స్ట్రోక్కి మధ్యన గ్యాప్ ఉండే విధంగా చేయాలి. 1 5 నెమ్మదిగా. ఓకే, ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామం చేద్దాం. ఆడిస్తూ మధ్యవేలుని ముక్కు రంధ్రాలు సగం మూస్తూ ఉంగరం వేలును కుడి చేయాలి. మరొకప్పుడు బ్రీత్ తీసుకోండి. 2 ఒక అద్భుతమైనటువంటి చైతన్య నక్షత్రం మెరుస్తూ ఉంది, వెలుగుతూ ఉంది. నేనొక పాలతో తయారైన శరీరాన్ని, ఆల్మైటీ సర్వశక్తివాన్ పరమాత్మ సంతానాన్ని, సర్వశక్తివాన్ గాడ్ వారికి నా హృదయపూర్వకంగా కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా శరీరంలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీనటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒక రోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. నేను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించుకోవటం. బెర్లిన్ వెళ్ళాను, జర్మనీ, ఒక 2-3 నెలల క్రితం. అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే, మాకు లేనిది మీకున్నది ఏంటంటే, మీరు వెల్నెస్ సెంటర్స్, ఆయుర్వేదం కానివ్వండి, యోగా కానివ్వండి, బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో, మేము తప్పనిసరిగా అక్కడికి వస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మన ప్రాంతంలో, మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ ని, యోగాని, ఆయుర్వేదాన్ని కూడా అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాని ప్రకారం మనందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ ఇక్కడ ఇంత చక్కగా యోగాని మనకి నేర్పించినటువంటి టీచర్ గారిని కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా గట్టిగా చేపట్లు ఏం చేయరు.